హలో ఎవ్రీవన్, బిస్బిలేబాత్ రెసిపీ అయితే చూసేద్దాం. కర్ణాటక ఫేమస్ రెసిపీ. చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాస్ బియ్యం, 1 గ్లాస్ కందిపప్పు అయితే తీసుకొని కడిగి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, పొటాటో, బీన్స్, చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర, ఆనియన్స్ అవన్నీ కట్ చేసి సైడ్కి పెట్టేసుకొని చింతపండు కూడా ఒక లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత ఏవైతే వెజిటేబుల్స్ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా బియ్యం, కందిపప్పు కడిగిన దాంట్లోకి కుక్కర్లోకి వేసేసుకుందాము. ఆనియన్స్ మాత్రం తాలింపుకి లాస్ట్ కొన్ని పక్కన పెట్టుకొని అన్నీ కంప్లీట్గా వేసేసుకుంటే సరిపోతుంది. సో మొత్తం అన్ని వెజిటేబుల్స్ వేసేసిన తర్వాత మనము 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం అండ్ కందిపప్పు తీసుకున్నాం కాబట్టి 3 2s 6, 1 ఎక్స్ట్రా అంటే 7 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని అందులో పసుపు, ఉప్పు వేసి కుక్కర్ పెట్టేసేసి మనము 2 to 3 విజిల్స్ సిమ్లోనే, లో ఫ్లేమ్లోనే 2 to 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత దింపుకొని ప్రెషర్ పోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ వేయించుకున్న తర్వాత బిస్బెలేబాత్ పౌడర్ అనేసి మనకి దొరుకుతుంది అనమాట. ఆ బిస్బెలేబాత్ పౌడర్, కొంచెం కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టు, నెక్స్ట్ చింతపండు మనం నానపెట్టుకున్నాం కదా ఆ గుజ్జు, మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి ఆ వాటర్ బాగా మంచిగా ఉడికిన తర్వాత, అంటే బాగా ఉడికినప్పుడు ఉంటుంది కదా, ఆ టైంలో ఉడకపెట్టుకున్న అన్నము, కందిపప్పు ఏదైతే ఉందో అది వేసేసి సిమ్లో ఒక 5 to 10 minutes కనుక మనం వదిలేస్తే టేస్టీ అండ్ బాగా ఇష్టపడి తినే రెసిపీ బిస్బిలేబాత్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్.